జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా? ఉందా? ఏ రకంగా? మళ్ళీ ఇస్తున్నాడు, పథకాలు బాగా ఇస్తున్నాడుగా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వట్లా. బాగా ఇస్తున్నాం, సూపర్ 6 ఇచ్చేసాం అని అంటున్నారే. అంటున్నాడు. ఏమిచ్చాడు? అమ్మఒడి ఇస్తాడు, 18 ఇస్తా అన్నాడు ఆనవాళ్ళకి. ఫ్రీ బస్ పెట్టారుగా. ఏమి ఇవ్వాల. ఫ్రీ బస్ పెట్టాడు. నెల 1500 ఇస్తా అన్నాడు. లేడీస్ ఓట్లని మాకే అని అంటున్నారే. నెల 1500 ఇస్తా అన్నాడు. ఇట్లా డబ్బులు ఇచ్చేస్తే సోమరబూతులు అయిపోతున్నారు, అప్పులు పాలైపోతున్నాం అని అంటున్నారే. ఖజానా ఇంకా మీరు ఇంకా అడుగుతున్నారండి పథకాలు. ఇంకెవరికి అంటే ఎలక్షన్ లో హామీ ఇచ్చినవి ఇమ్మంటున్నారా? అంతే. ఖజానా ఖాళీ అయిపోయింది అంటున్నారా చంద్రబాబు గారు? దోసుకుంటాయి. ఖాళీ అయిపోతే ఆయన ఏం దోచుకుంటాడు? దోసుకుంటాడు. ఖజానా ఖాళీ అయిపోయింది, జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం అంటున్నారే. దోసుకుంటాడు. సరే, మీకు మీ ఎస్సీ కాలనీ వాళ్ళకి అంటే ఎస్సీలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా చంద్రబాబు గారు? కొన్ని ఎత్తలా. ఇట్లా ఎస్సీ రిజర్వేషన్ ఎక్కడ లేదు. కూటమి వాళ్ళు ఏమంటారు అంటే ఏమనుకుంటున్నారు జనాలు కూటమి గురించి? చంద్రబాబు గారు పరిపాలన ఎలా చేస్తున్నారు? కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగా అంటున్నారు. అది జగన్ కంటే బాగుంది అంటున్నారా, లేదు జగన్ కంటే బాగాలేదు అంటున్నారా? జగన్ కంటే బాగా అంటున్నారు. జగన్ కంటే బాగాలేదు అంటున్నారా? సరే, 11 సీట్లకే అయిపోయింది ఆయన పని, మేము ఇక రానిము, కూటమి 15 ఏళ్ళు ఉండిద్ది అంటున్నారే. ఉంటుంది 15 ఏళ్ళు ఉండి ఇక జగన్ రానిము అని అంటున్నారుగా. మేము 30 అనుకున్నాం. ఏముండదా? ఏమంటున్నారు అసలు చంద్రబాబు గారు 4వ గారు మళ్ళీ 5 ఏళ్ళ అధికారంలో మరి ఈయనే వస్తాడు. జగనే ఉందా అవకాశం అసలు జనాలు? ఉందా? ఏ రకంగా అసలు ఉంది? ఆయన పనులు బట్టి ఉంది. ఇప్పుడు మొన్న వాళ్ళు కూటమి వాళ్ళు కలిశారు, ఓడిచ్చేశారు. నెక్స్ట్ కూడా కలిసే ఉంటాం అంటున్నారు, ఓడిపోతా అంటున్నారు. కలిసే సరే, వాళ్ళ కాదు ఈసారి కదా.